పవన్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నాడా? ప్రత్యేక హోదాపై పోరాటానికి సమరశంఖం పూరిస్తాడా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతాడా? అసలు పవన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పటివరకు ట్వీట్లతో ప్రభుత్వాలను నిలదీసిన జనసేనాని ఈ రోజు ఏం చేయబోతున్నాడు? ఈ రోజు మీడియాతో మాట్లాడతానని పవన్ ప్రకటించడంతో అసలు ఏం మాట్లాడతాడో అంటూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తీరుపై ట్వీట్ల యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్. మొదట్లో రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయని పవర్ స్టార్ ఇప్పుడు టీడీపీ సర్కార్ను టార్గెట్ చేసుకున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై వారి తీరును తీవ్రంగా తప్పుపడుతున్నాడు. వరుస ట్వీట్లతో ఏపీలో తుఫాన్ సృష్టిస్తున్నాడు. విశాఖలో ప్రత్యేక హోదా సాధన కోసం యువత చేస్తున్న ఆందోళనకు ఓవైపు మద్దతు తెలుపుతూనే మరోవైపు ట్వీట్ల ద్వారా ఎప్పటికప్పుడు కౌంటర్లు పేల్చుతున్నాడు. నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఎంపీ సుజనా చౌదరిని టార్గెట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టొద్దని ట్వీట్ చేశారు పవన్. రాయపాటి హోదా కోసం పోరాటం చేయరు, చేసేవారిని చెయ్యనివ్వరన్నారు. ఎలాంటి వ్యాపార ధోరణి రాజకీయాలతోనే తెలంగాణ యువతకు కోపం తెప్పించి ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారన్న అపవాదు మొత్తం జాతికే తీసుకొచ్చారని పవన్ విరుచుకుపడ్డారు. విభజన ముందు పంచభక్షాలతో కూడిన స్పెషల్ స్టేటస్ ఇస్తామని మాటిచ్చి ఓట్లు వేయించుకున్నారని ట్వీట్లో నిలదీశారు పవన్. అన్ని రాష్ట్రాలకు సాధారణంగా ఇచ్చే నిధులకు స్పెషల్ ప్యాకేజీ ముసుగు తొడిగి 2 పాచిపోయిన లడ్డూలు ప్రజల చేతిలో పెడతారా అంటూ కేంద్రం తీరును ప్రశ్నించారు. విశాఖ హోదా నిరసనను పోలీసులు అడ్డుకోవడంపైన జనసేన అధినేత ట్విట్టర్ ద్వారా స్పందించారు. యువత హోదా ఫైట్ పై పందులు పంద్యాలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి పైన ఘాటుగా స్పందించారు. పవన్ జనసేన దేశ బచావో ఆల్బంలో వివాదాస్పదమైన పాచిపోయిన లడ్డూల పాటపైన పవన్ స్పందించాడు. ఉదయం నుంచి ట్వీట్ల వర్షం కురిపించిన పవన్ రాత్రి వరకు దాడి చేస్తూనే ఉన్నాడు. అరెస్ట్ అయి విడుదలైన జనసేన సైనికులకి యువతకి నా అభినందనలంటూ ట్వీట్ చేశాడు. ఇక చివర్లో లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా అంటూ ప్రశ్నించాడు. మూర్ఖుడు గడియారంలో ముళ్ళును కదలకుండా ఆపేయాలనుకున్నా ఏం జరగదని సూచిస్తూ కవితాత్మక ట్వీట్ చేశాడు. కేవలం ట్వీట్ల దాడి చేయటమే కాదు, ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు పవన్. ఉదయం 9 నుంచి 10 గంటల సమయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడతానని ఆయన ట్వీట్ చేశాడు. మొత్తం మీద యుద్ధ రంగంలో లేకుండానే ట్వీట్లతో హోదా ఉద్యమాన్ని వేడెక్కించిన పవన్ మీడియాతో ఏం మాట్లాడతాడో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.